అవుతున్నామని అప్పుడు అది జనసేన కోటాల అభ్యర్థి అవుతారా, టీడీపీ అభ్యర్థికి జనసేన సీట్ ఇచ్చినట్టు అవుతుందా? అలాంటి వ్యూహాలు ఏమన్నా ఈ మిగిలిన ఈ 17 స్థానాలు జరుగుతాయా? 17లో నాకు తెలిసి 5 నుంచి 7 అయ్యే జరుగుతాయి. అలాగే ఉంటాయి. 5 నుంచి 7 బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు అవుతారు, లేదా డబ్బున్న వాళ్ళు అవుతారు. అంటే కొత్తగా ఇప్పుడు బాలశౌరి, అట్లాగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కలిపి 10-12 మంది వాళ్ళే అవుతారు. వంశీకృష్ణ యాదవ్, కొనతాల రామకృష్ణ వీళ్ళ పార్టీ వాళ్ళు కాదు కదా, కొనతాలకి ఇచ్చేశారు, వంశీకృష్ణ యాదవ్కి ఇస్తారు. ఇప్పుడు రేపు పొద్దున ఇట్లాగే ఈ 10లో ఇప్పుడు 10 ప్రకటిస్తే అందులో ఓ 4 పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, అందులో మళ్ళీ నమ్ముకున్న వాళ్ళు కూడా మోసపోడు. దుర్గేష్ని తీసుకెళ్ళి నిడదవలిస్తే ఏముంటుంది ఉపయోగం? ఆయన ఇన్నేళ్ళు కష్టపడింది రాజమండ్రి అయితే అక్కడ తీసి. బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం కోసం, తెలుగుదేశం వల్ల, తెలుగుదేశం చేత నడబడుతున్నారు ఆయన. అట్లా వాళ్ళని నమ్ముకుని ఉంటే, వాళ్ళు మనల్ని నమ్ముకున్నారు, మన వాళ్ళు నన్ను నమ్ముకున్న కులప ఓట్లు, నన్ను నమ్ముకున్న యువత ఓట్లు. ఎందుకంటే తెలుగుదేశానికి యువత అనేవాళ్ళు దూరం అయి చాలా కాలం అయిపోయింది. తెలుగు యువత అనేటువంటి పేరుకుంది కానీ గట్టి సీన్ ఏం లేదు. వైసీపీకి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా యూత్ ఫాలోయింగ్ ఉంది, అభిమానుల రూపంలో. ఆ యూత్ ని తీసుకొచ్చి తెలుగుదేశానికి గిఫ్ట్ గా